హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేటి సమాజంలో మెయిన్ ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉన్నాయండి. ఎక్కువ అంటే మరి ఏం చేస్తారండి, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్ కావాలని జాబ్ చేస్తున్నారు. ఈ కంప్యూటరు వాడడం వల్ల కానీ, ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కానీ, వెదర్ ఒక రీజన్ అయి ఉండొచ్చు. ఇంట్లో కొన్ని జనరేషన్స్లో కొంతమందికి పిల్లలు ఉండకపోవచ్చు, అది ఒక కారణం కావచ్చు. 2015లో పెళ్ళైన వాళ్ళు ఒక 5-6 పీపుల్ ఉన్నారండి నాకు తెలిసిన వాళ్ళు మా రిలేషన్లో. 2015లో ఇంతవరకు ఒక్కళ్ళకు కూడా కిడ్స్ లేరండి. 2015 అంటే ఆల్మోస్ట్ 9 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 10th ఇయర్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎవరికి పిల్లలు లేరండి. అందులో ఒక్క అమ్మాయి మాత్రం కన్సీవ్ అయిందంట. ఆ కన్సీవ్ అయితే వాళ్ళ మదరు, అందరు రిలేషన్లోనే కదా, చుట్టాలలోనే పిల్లలకు పెళ్ళిళ్ళు అయింది. ఒక మా కజిన్కి మాత్రము ఆ అమ్మాయి మాత్రం కన్సీవ్ అయింది. 5 months అయిపోయింది. బేబీ షవర్ ఫంక్షన్ చేశారు, అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ మదర్ అందరినీ టీచ్ చేయడం మొదలుపెట్టిందంటండి. మీ పాపకి పెళ్ళయి ఎన్ని సంవత్సరాలు అవుతుంది, మీ బాబుకి పెళ్ళయి ఎన్ని సంవత్సరాలు అవుతుంది, ఇంకా పిల్లలు లేరు. వీళ్ళ పాప కూడా 10 years అయిపోయింది కదండి పెళ్ళయి. మరి అలా చేసిన తర్వాత అమ్మాయికి బేబీ షవర్ ఫంక్షన్ అయిపోయింది. మరి వాళ్ళు ఆస్ట్రేలియాలోనో ఎక్కడో ఉంటారు. ఆ అమ్మాయి కాలు స్కిడ్ అయ్యి బేబీ మిస్క్యారేజ్ అయిపోయిందండి. ఎందుకంటే వేరే వాళ్ళ పిల్లల్ని మీరు ఎందుకంటే టీచ్ చేయాలి? మీ పాపకు కూడా 9 years తర్వాత కదా మీరు అమ్మమ్మ అవుతున్నారు. అందరినీ ఎందుకంటే మీరు టీచ్ చేయాలి? ఈ ఆంటీ టీచ్ చేయడం వల్ల వాళ్ళ పేరెంట్స్ సఫర్ అయిపోయారు, ఆ పిల్లలు సఫర్ అయిపోయారు. ఎవరికైనా మ్యారేజ్ అయిన తర్వాత ఒక 2 years 3 years మినిమం 5 years వేసుకోండి. వాళ్ళ అంబిషన్స్, వాళ్ళ గోల్స్ వాళ్ళు రీచ్ అవ్వడానికి టైం పట్టేస్తుంది కదండి. పిల్లలు పుట్టడం మన చేతిలో ఉందండి? చెప్పండి. దేవుడు ఎప్పుడు ఇస్తే అప్పుడు పుడతాడు పిల్లలు. మన ప్రయత్నం మనం చేస్తాము, మిగిలింది దేవుడికి వదిలేస్తామండి. ఆయన ఇస్తే తీసుకుంటాం, లేదంటే లేదు కదా. మరి మీరెవ్వరు కూడా మా అమ్మాయి బాగుంది, మా అమ్మాయికి పిల్లలు ఉన్నారు, మీకు పిల్లలు లేరు అని కూడా ఎవరైనా పిల్లలు లేని వాళ్ళని మీరు టీచ్ చేయకండి. మీకు వీలైతే సహాయం చేయండి, ఏదైనా అడ్వైజ్ ఇవ్వండి. ఈ పూజ మీరు చేయండి, చెట్టుకు మొక్కండి, రాయికి మొక్కండి అని మీరు చెప్పండి. అంతేకాని మీరు ఎక్స్ట్రాలు చేయొద్దు. చూసారా, ఇప్పుడు మీ అమ్మాయికి డాక్టర్ ఏం చెప్పారు? లైఫ్ టైము మీ అమ్మాయికి పిల్లలు పుట్టరని చెప్పారు. యూట్రస్ మొత్తం డ్యామేజ్ అయిందంట ఆ అమ్మాయి కింద పడిపోవడం వల్ల. ఇంకా పిల్లలు పుట్టరంట. చూసారా, మరి ఎందుకు మీరు వేరే వాళ్ళ పిల్లల్ని అంటున్నారు? వాళ్ళకు పుట్టొచ్చు, కానీ మీ అమ్మాయికి లైఫ్ టైంలో పిల్లలు పుట్టరు కదా. మరి ఎందుకు టీచ్ చేయాలి మీరు? మీకేం అవసరం? ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకుంటారు కదండి. అందరికీ మీరేమి బాండ్ ఏమి రాసేయలేదు కదా. మీరు ఈ టైంకి పిల్లల్ని కానండి, ఈ టైంకి ఇచ్చేయండి, అది చేయండి అని వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు చెప్తారు, వాళ్ళ అత్తగారు చెప్తారు, వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ డెసిషన్ వాళ్ళది వాళ్ళు తీసుకుంటారు. అంతే తప్ప మీరు ఎవరండి? మీరు ఎవరు జడ్జ్ చేయడానికి కదండి. అలా చెప్పకండి, అలా చేయకూడదు. ఎప్పుడూ కూడా ఎంకరేజ్ చేయండి. ఎంకరేజ్ చేస్తే వాళ్ళకు పిల్లలు పుడతారు. ఎక్కడైనా మీరు పిల్లలు లేని వాళ్ళని చూసారనుకోండి, జాలి పడకూడదు, హ్యాపీగా ఉంచడానికి ట్రై చేయండి. మీకు ఏదైతే తెలుసో అది అడ్వైజ్ చేయండి, అంతేగాని నవ్వడము, ఎక్కిలెక్కిలిగా చెయ్యడము, ఇలాంటి టీజింగ్ మాటలు చెప్పొద్దు. ఓకే? కొంతమంది చెప్తారండి, కొంతమంది గ్రూప్స్లలో ఉంటారు, మీకు ఇంకా పిల్లలు పుట్టట్లేదు కదండి, మీరు వేరే పెళ్ళి చేసుకోండి, మీ ఆయనను వేరే పెళ్ళి చేసుకోమనండి అని అంటారు. అలా కూడా నేను 2-3 చూశాను, కానీ అట్లా చేసుకున్నా పుట్టలేదే పిల్లలు. మరి ఎవరేం చేస్తారండి దానికి?
పైన దేవుడు రాస్తాడండి, ఎవరికి ఎంత సంతానం ఇవ్వాలి, ఎవరికి ఎప్పుడు ఏది ఇవ్వాలి అనేది రాస్తాడు, అంతే కదా. మీరు నేనే దేవుడు కాదు కదా. డాక్టర్ కూడా దేవుడు అంటారు, కానీ 99% ఆయన చేసే ప్రయత్నం ఆయన చేస్తాడు, తర్వాత దేవుడికి వదిలేస్తారు కదా ఎవరైనా కానీ. మరి మనం ఏం చేయలేం కదండి. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో అండి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, డైవర్స్ తీసేసుకుంటున్నారు. 1 వీక్ నిలబడుతుందా పెళ్ళి, 1 మంత్ నిలబడుతుందా, 1 ఇయర్ నిలబడుతుందా కూడా తెలియట్లేదు. అలాంటి వాళ్ళు పిల్లల్ని కనకపోవడమే మంచిది కదా. పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళని ఎవరు పెంచాలి? అమ్మమ్మ తాత పట్టించుకోరు, నానమ్మ తాత పట్టించుకోరు. ఈ అమ్మాయి వేరే పెళ్లి చేసుకుంటుంది, ఈ అబ్బాయి వేరే పెళ్లి చేసుకుంటాడు. అది మంచిదే కదండి ఒక విధంగా. మరి మళ్ళీ ఇద్దరు అండర్స్టాండింగు, వచ్చిన వాడికి ఇంకో పిల్లు ఉండొచ్చు, ఈ అమ్మాయికి ఇంకో పిల్లు ఉండొచ్చు, అప్పుడు ఎలాగండి మరి?